అనిపిస్తుందా? అసలు తినలేదు, చాలా బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని ఎలా చెప్తామంటే? సో మన దేవుని గురించి మనం ఆలోచన మన బైబిల్లో ఉన్న విషయాలను బట్టి మనకి ఉండాలి. మన సొంతంగా మనం ఏదో మనము క్రియేట్ చేసుకున్న దేవుడు ఉండకూడదు. మనకు దేవుడి గురించిన ఆలోచన బైబిల్లో ఉన్న వాటితోటి మ్యాచ్ అవ్వాలి. అయితే దేవుడు ఏంటి? దేవుడు మనిషిలాగా ఉంటాడా? దేవుడు ఆత్మ. ఆత్మ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్ర ఉంది. ఈ కర్ర ఒక పదార్థం కాబట్టి మనకు కనిపిస్తుంది. అయితే దేవుడు ఆత్మ అంటే ఆయన ఒక పదార్థంతో చేయబడలేదు. ఆయన స్వయంభవుడుగా ఉన్నాడు. అంటే తనకు తానే ఉనికిలో ఉన్నవాడు. ఆయన ఆత్మ, ఆయన అదృశ్యుడు. ఆయన పదార్థంతో చేయబడలేదు కాబట్టి ఆయన మనకు కనిపించడు. దేవుడు ఆత్మ అయిన దేవుడు కాబట్టి దేవుడు ఆత్మ గనక మనము ఆత్మతో సత్యంతో ఆయనని ఆరాధించాలి. అదేవిధంగా దేవుడు ఒక శక్తి కలిగిన దేవుడే, కానీ దేవుడు ఒక వ్యక్తి. దేవుడు ఎవరు? ఒక వ్యక్తి. ఒక వ్యక్తి అంటే ఏంటి? మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిలో ఏముండొచ్చు? ఒక వ్యక్తిలో తెలివి ఉంటుంది, భావోద్వేగాలు ఉంటాయి, ఆలోచన ఉంటుంది, ఒక చిత్తం ఉంటుంది కదా. ఇవన్నీ ఆయనలో. ఆయన ఒక వ్యక్తి. ఆయన ఆత్మ అయిన దేవుడు, ఆయన ఒక వ్యక్తి. అయితే దేవుడు అని మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎవరు అంటే త్రియేకమైన దేవుడు. మన దేవుడు ఎవరు? త్రియేకమైన దేవుడు అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ముగ్గురు వ్యక్తులు ఒక్క దేవుడుగా ఉన్న దేవుడు. మనం కొలిచే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక్క దేవుడు. వాళ్ళందరూ సమానమైన పవర్, సమానంగా ఉన్న వాళ్ళు, అన్ని విషయాల్లో సమానంగా. వీరు తక్కువ, వీరు ఎక్కువ, జీసస్ తక్కువ, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు తక్కువ అనేది ఏం లేదు. వాళ్ళు సమానంగా ఉన్నవాళ్ళు. అయితే నంబర్ 1 ఏంటంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆయన పదార్థంతో చేయబడలేదు. అందుకనే ఆయన ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆయన ఒకటే సమయంలో అన్ని ప్లేసెస్లో ఉండగలిగేవాడు. ఆమ్ని ప్రెజెంట్ అంటాం, సర్వవ్యాపి. దేవుడు ఆత్మ, దేవుడు వ్యక్తి, దేవుడు స్వయంభవుడు. చెప్పాం కదా, తనకి తానే ఉనికిలో ఉన్నవాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోన్ చేశాను అనుకోండి. నేను ఈ ఫోన్ చేశాను. ఈ ఫోన్ గ్రేటా, నేను గ్రేటా? మీరే గ్రేట్. చేసిన వాళ్ళు గ్రేట్ కదా. దేవుడిని ఎవరు క్రియేట్ చేశారు? ఒకవేళ ఎవరైనా క్రియేట్ చేశారని చెప్తే, ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు గ్రేట్ అవుతారు. కాబట్టి దేవుని కంటే గ్రేట్ ఎవరు లేరు, దేవుని కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. దేవుడు తనకి తానే ఉనికిలో ఉన్నవాడు. తర్వాత నెక్స్ట్ స్లైడ్. దేవుడు అనంతుడు అంటే ఆది అంతం లేనివాడు. అంటే ఆయనకి ప్రారంభం లేదు. మనం ఏంటి, పుట్టిన తర్వాత మన లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా. మనం చనిపోయే టైంకి మన లైఫ్ ఎండ్ అయిపోతుంది, మన జీవితం. కానీ దేవునికి ఆరంభం లేదు, అంతం లేదు. ఆయన అనంతుడు. దేవుడు నెక్స్ట్ స్లైడ్. దేవుడు సర్వజ్ఞాని. దేవుడు ఎవరు? సర్వజ్ఞాని. ఆయన అనంతుడు, ఆయన స్వయంభవుడు, తనకి తాను ఉనికిలో ఉన్నవాడు. ఆయనను ఎవరు క్రియేట్ చేయలేదు. ఆయనకి ఆరంభం లేదు, అంతం లేదు. ఆయనకి సమస్తం జ్ఞానం తెలిసినవాడు. ఆయన సర్వజ్ఞాని. ఆయనకి తెలియనిదంటూ ఏదీ లేదు. ఆయన అనంతమైన జ్ఞానంలో ఈ విధంగా ఈ భూమిని ఈ విధంగా క్రియేట్ చేశాడు, ఈ విధంగా సృష్టించాడు. దేవుడు సర్వవ్యాపి, దేవుడు సర్వశక్తి గలవాడు. ఇవన్నీ దేవునికి మాత్రమే
ఆరోపించబడ ఆరోపించగలం ఇలాంటి యాట్రిబ్యూట్స్ అన్నమాట. ఇలాంటి లక్షణాలు దేవునికి మాత్రమే ఉంటాయి. మనము సర్వశక్తి కలిగిన వాళ్ళం కాదు. మనం సర్వ జ్ఞానం లేదు, మనకి నాలెడ్జ్ లేదు, అంత జ్ఞానం లేదు. మనకి స్టార్టింగ్ ఉంది, ఎండింగ్, ప్రారంభం ఉంది, అంతం ఉంది. పుడతాం, చచ్చిపోతాం. కానీ దేవునికి అలాంటిది లేదు. ఇవన్నీ దేవునికి మాత్రమే సంబంధమైన లక్షణాలు. దేవుడు మార్పు లేనివాడు అంటే ఆయన నిన్న, నేడు, నిరంతరం, రేపు, ఇంకెప్పటికీ మార్పు లేనివాడు. అందుకనే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అని చెప్తాం. ఆయన ఎంతైనా విశ్వాస్యత కలిగిన వాడు. మనం ఎంత అవిశ్వాస్యంగా ఉన్నా కానీ, ఎన్నిసార్లు పడిపోయినా కానీ మళ్ళీ 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 తన ప్రేమ చేత, తన మారని ప్రేమ చేత ఆయన మనల్ని లేపుతూనే ఉంటాడు. ఆయన మార్పు లేనివాడు. ఆయనని నమ్ముకోవచ్చు. మనుషులైతే మారిపోతూ ఉంటారు, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటారు. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, డబ్బులు లేనప్పుడు ఇంకోలా ఉంటారు. కానీ ఆయన మాత్రం మార్పు లేనివాడు. ఆయనని నమ్ముకోవచ్చు. ఆయన మంచివాడు. ఇప్పటి వరకు మనం ఆయన మార్పు లేనివాడు, ఆయన స్వయంభవుడు, ఆయన అనంతుడు, ఆయన సర్వవ్యాపి, సర్వజ్ఞాని, ఆయన ఒకటేసారి అనేక ప్లేసెస్లో ఉండగలిగిన వాడు. ఇలాంటివన్నీ ఆయనకి మాత్రమే సొంతం. ఇప్పటి నుంచి ఇవి చూస్తున్నాం. దేవుడు మంచివాడేనా? దేవుడు మంచివాడు. నెక్స్ట్ స్లైడ్. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. అంటే ఆయనకి ఎంత పరిశుద్ధుడు అంటే ఆయన అనంతమైన దేవుడు, అనంతమైన పరిశుద్ధత అన్నమాట. కొంచెం కూడా పాపాన్ని సహించలేడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచివాడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయం తీర్చే దేవుడు. నెక్స్ట్ స్లైడ్. ఆయన యథార్థత కలిగినవాడు. ఆయన మంచివాడు, ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థత కలిగినవాడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అయితే మనల్ని దేవుడు ఇలాంటి దేవుడు, మనం కొలిచే దేవుడు ఇలాంటి దేవుడు అన్నమాట. ఆయన అనంతుడు, ఆయన తనకు తానే ఉనికిలో ఉన్నవాడు. ఆయన ఒక్కటే టైంలో అన్ని ప్లేసెస్లో ఉండగలడు. ఇక్కడ ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, అమెరికాలో ఉంటాడు, యూరోప్లో ఉంటాడు, అన్ని ప్లేసెస్లో ఉంటాడు. ఆయన కాలానికి అతీతుడు. ఆయన కాలాన్ని సృష్టించిన దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కాలం అనుకోండి. నేను ఒకవేళ దేవుడు అనుకుంటే ఆయన కాలాన్ని ఇలా చూడగలడు అన్నమాట. కాలానికి అతీతుడు. ఆయన ప్రారంభంలో నిలబడి అంతాన్ని చూడగలిగిన దేవుడు. ఆయన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే మన ఊహకు అందదు, మనం ఆలోచించలేం. మన జ్ఞానం అసలు సరిపోదు. ఆయన గొప్పతనాన్ని ఆలోచించడానికి మన జ్ఞానం అసలు సరిపోదు. అయితే మనకు ఎంతవరకు మనం నేర్చుకోగలమో అంత మట్టుకు బైబిల్లో రాయించాడు. కాబట్టి ఇలాంటి దేవుడు ఏం చేశాడంటే మనిషిని సృష్టించాడు. ఎంత ప్రేమగా సృష్టించాడంటే తన చేతులతో మట్టిని తీసుకొని ముద్దగా చేసి దానికి ఆకారాన్ని ఇచ్చి ఏం చేశాడు? జీవాత్మ ఊదాడు. తెలుసా మీకు అందరికీ ఏ విధంగా దేవుడు ఆదాం అవ్వని చేశాడు? ఇంత గొప్ప దేవుడు మనిషిని చేయడానికి ఇంత శ్రద్ధ చూపించాడా? మనిషి పుట్టు అనగానే పుట్టొచ్చుగా. కానీ దేవుడు మనిషి పట్ల ఎంతో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎంత ప్రేమించాడో. మనుషుల్ని చేత్తోని తీసుకొని ఆయన జీవాత్మ ఊదాడు. అందుకనే మనం కూడా దేవునిలాగా మనకు కూడా ఆత్మనిచ్చాడు. దేవుడు ఏంటి? దేవుడు ఆత్మ. మనకి కూడా ఆత్మనిచ్చాడు. ఆత్మనిచ్చి దానికి ఒక బాడీని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. దేవుడు
మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు అంటే ఏంటి చెప్పండి? ఆయనకులాగా కాళ్ళు చేతులు ఉన్నాయనా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, ఆయన పదార్థం కాదు. కానీ మనకి అర్థం అవ్వడానికి, దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేయడానికి ఆయన ఏం చెప్పాడంటే, నా హస్తం కొరచ కాదు అన్నాడు. ఆయన ఎంత బలవంతుడో చెప్పాడు. నేను చూస్తున్నాను అని చెప్తున్నాడు. ఆయన కత్తునే అని కాదు, ఆయన చూచే దేవుడు కాబట్టి. నేను మాట్లాడుతున్నాను అన్నాడు అంటే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి. నేను వింటున్నాను అంటే ఆయన వినే దేవుడు కాబట్టి. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. అయితే ఆయన మనల్ని తన స్వరూపంలో చేశాడు. తన స్వరూపం మనకిచ్చాడు. ఏంటి ఆ స్వరూపం? ఆలోచించారా? చాలామంది మనుషులు కోతుల నుంచి వచ్చానంటారు. నిజమేనా? ఒక ఆమె ఏం చేసిందంట, ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఒక పెద్ద ప్లేస్ కొనిందంట. పెద్ద ప్లేస్ కొని అందులో చాలా కోతుల్ని పెంచిందంట. ఎన్ని రోజులు పెంచిందంటే చాలా సంవత్సరాలు పెంచుతూ పోయి తర్వాత వాళ్ళ కొడుకు ఇచ్చిందంట. వాళ్ళ కొడుకు పెంచాడంట. తర్వాత వాళ్ళ కొడుకు ఇచ్చాడంట. కానీ ఎక్కడ కోతులు మాత్రం మనుషులు అవ్వలేదంట ఎన్ని సంవత్సరాలైనా. ఒకవేళ కోతుల నుంచి మనం ఒకవేళ వచ్చామని అనుకుంటే మనలాగా ఇది రైట్ ఇది రాంగ్ అనే ఆలోచన కోతులకు ఉంటుందా? ఇప్పుడు ఇదంతా అరేంజ్మెంట్ చేశారు కదా, ఇలా అరేంజ్ చేయగలవా కోతులు? ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? మనకి క్రియేటివిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఫోన్ ఇలా చేస్తే ఫోన్ ఇలా ఉంటుంది, ఇలా మాట్లాడుకోవచ్చు, ఇలాంటి జ్ఞానం ఎలా వచ్చింది? వంటలు చేస్తారు కదా, ఎంత రుచికరమైన వంటలు, డిఫరెంట్ వెరైటీస్. వంకాయ కూరలోనే వెరైటీస్ ఉంటాయి, చికెన్ కూరలోనే వెరైటీస్. ఇలాంటి క్రియేటివిటీ, ఇలాంటి సృజనాత్మకత ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి వచ్చింది? చాలామంది శాలరీ రాగానే ఏం చేస్తారంటే చక్కగా లెక్కలు రాసుకొని వీటికి ఇవి అని రాసుకొని లాస్ట్కి ఇంత డబ్బులు సేవ్ చేసుకోవాలి. ఈ ఆలోచన అంతా కోతుల నుంచి వచ్చిందంటారా? ఛాన్సే లేదు కదా, కోతుల నుంచి వచ్చే ఛాన్సే లేదు. దేవుడు తన స్వరూపంలో చేశాడు, మనల్ని ఆత్మలుగా చేశాడు. స్పిరిచువల్ బీయింగ్స్ అంటారు. మనకు ఆత్మ ఇచ్చి దానికి శరీరాన్ని ఇచ్చాడు. ఆయన నైతికమైన దేవుడు కాబట్టి ఆయన నైతికత మనకు కూడా ఇచ్చాడు. మోరల్ బీయింగ్స్ అంటే చిన్న పిల్లలకైనా ఎవరికైనా చూడండి, వాళ్ళకి బై ఇన్స్టింక్ట్ అంటే వాళ్ళకి ఏం నేర్పింది, ఇది రైట్ ఇది రాంగ్ అని నేర్పించే అవసరం లేదు. కొన్ని విషయాల వరకు ఇది నేను తప్పు చేస్తున్నాననే విషయం వాళ్ళకి తెలుసు. ఎలా తెలుసు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమ్మలు ఏం చేస్తారు, కూల్ డ్రింక్ తాగొద్దమ్మా, చాక్లెట్లు తినొద్దమ్మా, జలుబు వస్తుందమ్మా, జ్వరం వస్తుందమ్మా అంటారు. వీళ్ళేమో స్లోగా తింటారు. వాళ్ళకి తెలుసు అది తప్పు చేస్తున్నారని తెలుసు. కానీ అమ్మ అడగగానే తిన్నావా అంటే తినలేదంటారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నారని. అయితే ఈ నైతికత ఎక్కడి నుంచి వచ్చిందంటే మన దేవుని దగ్గర నుంచి వచ్చింది. తార్కికత. ఎంత లాజికల్గా ఆలోచిస్తారో చాలామంది. అంటే తార్కికంగా ఎలా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీటింగ్ చేయడానికి ఎంతో ప్లాన్ చేసి ఉంటారు కదా, ఇలాంటి సౌండ్ బాక్సులు పెట్టాలి, ఒక ప్రొజెక్టర్ తీసుకురావాలి, ఇట్లా స్క్రీన్ పెట్టాలి, ఇన్ని చైర్స్ వేయాలి, ఇలా ఉండాలి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని స్వరూపం అది. అలాంటి లాజికల్ బీయింగ్, వ్యక్తీకరణ. ఆయన తన భావోద్వేగాల్ని మనకి వ్యక్తపరిచాడు. నేను ప్రేమిస్తున్నాను అన్నాడు, ఒకసారి కోపం వచ్చిందన్నాడు, ఒకసారి నేను చింతిస్తున్నాను అన్నాడు. ఈ భావోద్వేగాలని మనకిచ్చాడు. మనం ఎంత బాగా మన భావోద్వేగాల్ని మనము ఎక్స్ప్రెస్ చేయగలమంటే, మనం ఏడుస్తుంటే మన పక్కన వాళ్ళు కూడా కంట తడి పెట్టేగా మన స్టోరీ చెప్పగలం. చూసారా మనకి ఎంత ఎక్స్ప్రెసివ్నెస్ ఉందో. ఒక జోక్ వేసారంటే ఎంతమందినో నవ్వించగలం. వ్యక్తీకరణ మనకి దేవుని దగ్గర నుంచి వచ్చింది. భావోద్వేగాలు, ప్రేమ. ఒక మనిషిని కలవడానికి ఎన్నో మైళ్ళు, ఎన్నో కిలోమీటర్లు ట్రావెల్ చేసి వెళ్ళేంత
అవసరమా? అవసరం. మనిషి భావోద్వేగాలు కలిగినవాడు కదా, ప్రేమ కావాలనుకుంటాడు. ఆయన సృజనాత్మకత ఇందాక ఆయన సంబంధ బాంధవ్యాలు కలిగినవాడు కాబట్టి మనకు కూడా అలాంటిది ఇచ్చాడు. మీకు ఎంతమందికి మీ తల్లిదండ్రులు లేకపోతే ఉండగలరా పిల్లలు? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇది? భార్యలు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ భర్తలు లేకుండా ఉండగలరా? మీ పిల్లలు లేకుండా ఉండగలరా? మీ తల్లిదండ్రులు లేకుండా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకి దేవుని దగ్గర నుంచి వచ్చాయి. మనకి ఉన్న అధికారం లేకపోతే అథారిటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారు నువ్వు చైర్లు వేసి, నువ్వు ఈ కార్పెట్లు వేసి, నువ్వు సౌండ్ సిస్టమ్ తీసుకో, నువ్వు ప్రొజెక్టర్ తీసుకో, నువ్వు ఫుడ్ తీసుకురా, నువ్వు స్నాక్స్ తీసుకురా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇలా చేయాలి, ఇలా డెలిగేట్ చేయాలి పనులు. కొంతమంది కొన్ని పనులు మీరు చూసుకోండి. మార్నింగ్ ఏమన్నారు, ఒక టీమ్గా మీరు అందరు ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి చెప్పేసి రండి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. అయితే ఒక మనిషి ఆదాము అవ్వ ఏం చేశాడంటే, ఆదాముకి ఏం చెప్పాడంటే దేవుడు పండు తినొద్దన్నాడు. ఏమన్నాడు? పండు తినొద్దన్నాడు. అయితే మీకు ఆలోచన వచ్చిందా, పండు తినినందుకే ఇంత అవసరమా మాకు అనిపించిందా? ఎప్పుడన్నా ఆలోచించారా? అయితే ఎన్ని రోజులు మనకు తెలీదు. ప్రతిరోజు దేవునితో నడుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, హ్యాపీగా దేవునితో మాట్లాడుతూ రోజు మాట్లాడుతున్నారు. సడన్గా ఒకరోజు ఒక సర్పంలో సాతాను వచ్చింది. అంటే ఒక స్నేక్ మాట్లాడింది. ఏంటి, దేవుడు తినొద్దన్నాడా? ఆమె ఏమనింది? అవ్వ తినొద్దే కాదు ముట్టుకోవద్దన్నాడు అనింది. రోజు వినే దేవుని మాటలు పక్కన పెట్టేసి ఏం చేసింది అవ్వ? సాతాను మాటలే నిజమని నమ్మింది. అంతేనా? రోజు దేవునితో మాట్లాడుతున్నారా? రోజు దేవుడు ఎవరో తెలుసుగా, కొంచెమైనా తెలుసుగా. అయినా కానీ అప్పుడే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాడు. పోనీ ఎప్పుడు ముందు నుంచి మాట్లాడుతున్నాడు? ఫ్రెండ్ కాదు, సాతాను ఫస్ట్ టైం మొదటిసారిగా మాట్లాడుతున్నాడు అవ్వతోటి. కానీ అవ్వ సాతానుని నమ్మింది. దేవుడు ఏం చెప్పాడంటే, ఈ పండు తింటే నువ్వు చచ్చిపోతావు అన్నాడు. సాతాను ఏమన్నాడంటే, నువ్వు చచ్చిపోవు అన్నాడు. కానీ అవ్వ దేవుడు అబద్ధం చెప్పుంటాడేమో అని నమ్మింది. అవ్వ సాతానే నిజం చెప్పుకుంటాడని నమ్మింది. అవ్వ దేవుడు మేబీ వాళ్ళని తొక్కేస్తున్నాడేమో అని నమ్మింది అమ్మాయి. దానివల్ల మన జీవితం పతనమైపోయింది. ఏమైపోయిందో తెలుసా? అప్పటి వరకు దేవుడితోటి కలిసి తిరిగారు కదా, ఏదైనా వనంలో తిరుగుతూ ఉన్నాడు రోజు. దేవుడు ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా తప్పు చేశారనే విషయం తెలిసిందో వెంటనే ఆదాము అవ్వని ఏం చేశారు? బయటికి పంపించేశారు. ఈ పాపం వల్ల వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటి అంటే, దేవుని నుండి ఎడబాటైపోయారు. ఎప్పటి వరకు? 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, 4 రోజుల, ఒక వారమా, లేకపోతే సంవత్సరమా? కాదు, శాశ్వతంగా ఇంకెప్పటికీ కలవలేని దూరంగా వెళ్ళిపోయారు. కలవలేనంత దూరంగా దేవుడికి మానవునికి కలవలేనంత దూరం ఏర్పడిపోయింది. ఒక అగాధం ఏర్పడిపోయింది.